उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల. నేను ఇప్పుడు తిరుమల కొండపై ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకు కొండపై దిగి వచ్చేసాను. దిగ్గానే మనకు శ్రీవారి ప్రసాదం లడ్డు స్మెల్ అయితే అబ్బాబ్బా కొండపైన ఎంత గుమగుమలాడుస్తుంది. సూపర్ గా ఉంది. నేను ఇప్పుడు తలనీళ్ళు అర్పించేసి దేవుని దర్శనం చేసుకొచ్చి మీతో పంచుకుంటాను. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् ఇక్కడ సుపదం దగ్గర నుంచి మనం 300 రూపాయల టోకన్ దర్శనం టికెట్ వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చండి. నేనైతే ఉదయం 6 గంటలు అయిపోయింది. నాకు నైట్ 9 గంటలకి దర్శనం ఇచ్చారు. నేనైతే టోకన్ తీసుకోలేదు. అందుకే నేను ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ కొండపైన మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి ఫ్రీ బస్సు అందుబాటులో ఉంది. తిరుమల దేవస్థానం వారిది ఈ ఉచిత బస్సు శ్రీవారి ధర్మరథం అని కూడా పేరుంటుంది. ఈ బస్సు ద్వారా నేను సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి ఉచిత దర్శనానికి వెళ్ళే రూట్ వరకు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. చూద్దాం రండి ఎలా ఉంటుందో. నేను రామ్ బగీచా బస్ స్టాప్ నుంచి బయలుదేరుతున్నానండి. కొండపైన మీరు ఎటు నుంచి ఎక్కడ బస్ స్టాప్ నుంచి అయినా కూడా మనం దేవస్థానానికి కానీ తలనీలాలు కావండి మ్యూజియం కానివ్వండి ఎటు నుంచి అయినా కూడా ఈ బస్సుల్లో మనం ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా అన్న ప్రసాదాలు కూడా మనకు తిరుమల కొండపై ఫ్రీగా మనకు పెడుతూ ఉంటారు. అదొక మంచి భాగ్యం అని కూడా నేను మీకు సవినయంగా చెప్తున్నాను. చూడండి ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు లోపల ఎట్లా ఉంది జనాలతో రెస్ ఎక్కేసారు. సర్వదర్శనం టోకన్ లేని భక్తులు వీళ్ళు ప్రవేశం అన్నమాట. చాలామంది దర్శనం టికెట్లు దొరకలేదు ఆన్లైన్లో ఏం చేయాలా అని చెప్పి తెగ కంగారు పడిపోతుంటారు. దేవుని చూడాలన్న ఆశ సంకల్పం ఉంటే చాలు తిరుమల చేరుకుంటే ఫ్రీ దర్శనం ఉంటుంది. చూడండి ఎప్పుడు ఫుల్ రష్గా ఉంది. మన లోపలికి వెళ్ళగానే వాళ్ళే అక్కడ కంపార్ట్మెంట్ దగ్గర మనకి టోకన్ ఇస్తారు. దర్శనం టైం కూడా దాంట్లో ఉంటుంది. వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు. ఏమంటే 4-5 గంటల పైగా సమయం పడుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎక్కువ రష్ ఉంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. నాకైతే సోమవారం దర్శనం అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల దర్శనం చేసుకున్నాం. చూడండి దేవాలయం తిరుమల దేవాలయం వెనుక భాగం చూడండి. ఆ గోడ చూడండి రాతి గోడ అప్పట్లో ఏ విధంగా కట్టారో కొన్ని ఏళ్ల సంవత్సరాల చెక్కు చెదరలేదు. చూడండి రాతి గోడ ఎంత అద్భుతంగా ఉందో. ఆ గోడ నిండా అక్కడక్కడ ఓం నమో వెంకటేశాయ అని లిఖించారు రాశారు. చూడండి ఆ లిపి ద్రావిడ లిపి అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉండి అక్కడక్కడ పూజ చేస్తున్నారు కూడా.
చాలా చాలా వండర్ 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 వండర్. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి దేవాలయానికి వెనుక ఉన్న ఉద్యానవనం. చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు, వెళ్ళి చూడారనమాట. ఇది చాలా బాగుంటుంది. మన మాడ వీధులకి రైట్ సైడ్లో పుష్కరిణి కూడా కుడివైపున కనిపిస్తుంది. చాలా చాలా ఇది కూడా మీరు స్కిప్ చేయకండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తాగునీళ్ళు అయితే మనకి ఎక్కడ వెళ్ళినా కూడా తిరుమల కొండపై తాగునీళ్ళకి మాత్రం ఎటువంటి సమస్య కూడా లేదు. శ్రీవారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు, సబ్బులు షాంపూలు వాడకండి. దొంగలున్నారు జాగ్రత్త. మీ వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. పుష్కరిణిలో నీరు రాగరాదు. పుష్కరిణిలోకి పాదరక్షలతో ప్రవేశించకండి. ఓం నమో వెంకటేశ. విన్నారుగా దేవాలయం వారి అనౌన్స్మెంట్. ఇది శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో సబ్బులు మనం వాడరాదు, షాంపూలు వాడరాదు, పాదరక్షలతో దిగరాదు, ఈ నీరు కూడా తాగకూడదు. ఓకేనా? చూసుకోండి. మరి వచ్చి ఒకసారి ఈ పుష్కరిణిలో కూడా స్నానం చేయండి. నేను కూడా దర్శనం అయిపోయాక మరొక్కసారి ఈ పుష్కరిణిలో స్నానం చేశానండి. శ్రీవారిని దర్శించుకునే ముందు ప్రతి ఒక్కరు తిరుమలకు వచ్చేవారు వరాహ స్వామిని దర్శించుకొని తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలని ఒక నానుడి ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు వరాహస్వామిని దర్శించుకొని తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. నాకు కూడా రాత్రి 9 గంటలకు కాబట్టి దర్శనము. నేను కూడా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే శ్రీవారిని దర్శించుకున్నాను. ఫ్రెండ్స్, ఇది మరవకండి. మీరు తిరుమల వస్తే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది మాడవీధులు. శ్రీవారిని ఊరేగింపు తీసుకెళ్లే మాడవీధులు అంటారు. ఈ వీధుల్లో కూడా మనం పాదరక్షలతో తిరగరాదు. దేవాలయానికి చుట్టూ 4 వైపులా ఈ దారి ఉంటుంది. దీన్ని మాడవీధులు అని కూడా అంటారు. ఈ మాడవీధుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాదరక్షలతో దిగకూడదు. ఇది కూడా వన్ థింకింగ్ పాయింట్. మీరు తిరుమల వస్తే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదయం కరెక్ట్గా 10 గంటలు. చూడండి ఎలా ఉందో. నైట్ మీకు చూపించాను. ఇప్పుడు ఉదయం చూడండి ఎలా ఉందో. వండర్ వండర్. శ్రీవారి సేవకు తరించడానికి భక్తులు ఎక్కడి నుంచే వస్తున్నారు పాపం. ఇక్కడ మీకు రూములు దొరకాలంటే చాలామంది తిరుమల వస్తే రూములు దొరకట్లేదని చాలా కంగారు పడిపోతుంటారు. 3 నెలలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఆన్లైన్లో దొరకకపోతే మీరేం కంగారు పడకండి. కొండపైన శ్రీ గోవిందరాజుల బస్టాండ్ దగ్గరనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మన ఆధార్ కార్డు చూపిస్తే మనకు రూములు కేటాయిస్తారు. 500 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత అమౌంట్ మనకి రిటర్న్ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఏం కంగారు పడాల్సింది లేదు. అక్కడ 2 ఉంటాయి. విఐపి గ్యాలరీ ఉంటుంది, సామాన్యుల భక్తుల గ్యాలరీ కూడా ఉంటుంది. ఆ రెండిట్లో మీరు చూసుకొనేసి విఐపి దాంట్లోకి వెళ్ళకండి. సామాన్యుల క్యూలోకి వెళ్తే మీకు ఖచ్చితంగా 100 రూపాయలకే 100 రూపాయలకే తిరుమల కొండపై రూమ్ దొరుకుతుంది. భక్తులారా, ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఏ సందేశం ఉన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్లో తెలియజేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రీ తరకొండ అన్నప్రసాదానికి వెళ్తున్నాం. భోజనం బాగుంది. ఇది టైం చూసుకోండి. ఉదయం 8:30 నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. చాలామంది తిరుమల వస్తే దర్శనం టోకన్లు ఎక్కడ ఇస్తారో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. దిగువ తిరుపతిలో రైల్వే స్టేషన్లోను, బస్టాండ్లోను, మరియు అరపిరి టోల్గేట్ వద్ద, మరియు కాలినడక వద్ద, మరియు కొండపైన శివారు ఆఫీస్ వద్ద ఇస్తారు. అంతేకాకుండా ప్రీ దర్శనంకు మన లోపలికి కానీ అక్కడ కూడా టోకన్లు ఇస్తారు. మీరేం కంగారు పడవలసింది ఏం లేదు. ప్రీ దర్శనానికి అయితే ఉంటుంది. మీరు స్వామివారికి అందరికీ దొరుకుతుంది, దర్శనం చేసుకోవచ్చు. చూడండి, ఇది భోజనం హాల్ ఎంత బాగుందో. ఒకేసారి 4000 మంది కూర్చొని లేచు, అంత అద్భుతంగా ఉంది. నేనైతే ఉదయం అల్పాహారం పొంగల్ పెట్టాను. నాకు పొంగల్ చట్నీ చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రసాదం అంటే మనం చెప్పతరమా, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతి కొండపై నుంచి 6 పుణ్యక్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సు ఉంది 120 రూపాయలకు. పాపనాశనం, ఆకాశగంగా,
కపిల తీర్థం, శ్రీవారి పాదాలు, జపాల తీర్థం, ఇలా 6 తీర్థాలను మనకు చూపించుకొని వస్తారు. నేను ఆల్రెడీ నా ఛానల్లో జపాల తీర్థం వీడియో పెట్టాను. నెక్స్ట్ తర్వాత శిలాతోండం వీడియో కూడా వస్తుంది. నా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక్కడ నుంచి మీరు ఓన్ టౌన్కు దిగువ తిరుపతికి వచ్చి ఓన్ టౌన్ చేరుకోవచ్చు. అందరికీ స్వామి కృప కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. మీ ఆర్సి మొలియారు. Yeah.